నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. డే 4 ఆఫ్ 366, 366 రోజులు. ఏ రోజుకి ఆ రోజున మటుకే ట్రీట్ చేయండి. అప్పుడు మీకు పరిస్థితులన్నీ చాలా ఈజీగా ఉంటాయి. మనందరం కొత్త సంవత్సరం రాగానే ఎప్పుడూ కూడా ఈ సంవత్సరం మొత్తం నేను ఇది చేసేస్తాను, ఈ సంవత్సరం మొత్తం నేను ఇది చేసేస్తాను, ఇలా చేస్తాను, అలా చేస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను అని మనం ఏవేవో అనుకుంటూ ఉంటాం. అలా అనుకోవడం తప్పు కాదు. అలా అనుకోవడం సర్వసాధారణం. అలా అనుకోవడం మానవ నైజం. అలా అనుకోవడం మానవ సహజం. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే లాంగ్ టర్మ్లో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం చాలా కష్టం అవుతుంది. 366 రోజులు అంటే అంత ఆషామాషి విషయం కాదు. అందుకే ఏ డేని ఆ రోజుకే కన్సిడర్ చేయండి. ఇవాళ 4వ రోజు, ఇవాళ మటుకు నేను అనుకున్నది చెయ్యాలి అన్నట్టు ఫోకస్ పెట్టుకోండి. ఒకవేళ ఏదన్నా అనుకోని సినారియో వస్తేనో ఏదో ఒక ఎమర్జెన్సీ సినారియో వస్తే దట్ కెన్ బి అండర్స్టాండబుల్. దాన్ని మనం అర్థం చేసుకోగలం కాబట్టి ఇట్స్ ఫైన్. సో అందుకని టేక్ అ డే ఎవ్రీ డే. అందుకని ఇవాళ డే 4 366. మరి ఇవాళకి సంబంధించి మనం చర్చించుకోబోతున్న కరెంట్ అఫైర్స్ అంశాలు ఏంటి అని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఎడారి తుఫాను. అదేనండి, ఎడారి అంటే డెజర్ట్, తుఫాను అంటే సైక్లోన్. డెజర్ట్ సైక్లోన్. ఈ డెజర్ట్ సైక్లోన్ ఎడారి తుఫాను పేరు మీద ఒక వ్యాయామం జరిగింది. తుఫాన్లు ఎడారిలో రావు, ఎడారిలో తుఫాన్ వచ్చింది అంటున్నారు, మళ్ళీ వ్యాయామం అంటున్నారు. ఏంటి మాస్టారు, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది అని అంటే కంగారు పడాల్సింది ఏం లేదు. డీటెయిల్స్లోకి వెళ్తే మీకు అంతా కూడా పిక్చర్ పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. సో డెజర్ట్ సైక్లోన్ అనేది మొట్టమొదటిసారిగా జరిగిన ఒక మిలిటరీ వ్యాయామం. ఇట్స్ ఎ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. బట్ బిట్వీన్ విచ్ 2 కంట్రీస్, ఏ 2 దేశాల మధ్యలో జరిగిన ఒక సైనిక వ్యాయామం ఇది తెలుసుకుందాం. ఒకవేళ తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి, లేదంటే వెయిట్ చేయండి. అలానే మన హైదరాబాద్లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం, అదేనండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో శంషాబాద్ హైదరాబాద్లో, దానికి ఒక అరుదైన గౌరవం లభించింది. ఇన్ వన్ వే చెప్పాలి అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎంత ప్రాపర్గా వర్క్ చేస్తున్నారనే దానికి ఇది సంకేతం అనమాట. ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ టువర్డ్స్ ద పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఓవర్ దేర్. అలానే మన భారతదేశంలో దగ్గరగా 650కి పైగా జిల్లా కోర్టులు ఉన్నాయి. కానీ 600కి పైగా ఉన్న జిల్లా కోర్టులలో వాటిల్లో ఒక 20% జిల్లా కోర్టులలో అయితే మహిళలకి పురుషులకి వేరు టాయిలెట్లు లేవంట. ఎంత దయనీయ పరిస్థితి. అలానే ఇప్పుడు మనం కొన్నిసార్లు వివిధ కారణాల రీత్యా బ్యాంక్ అకౌంట్స్ని పెద్దగా ఆపరేట్ చేయము. ఎన్ని సంవత్సరాల పాటు లేదు ఎన్ని రోజుల పాటు ఒక బ్యాంక్ అకౌంట్లో అసలు ఏ యాక్టివిటీ కూడా పర్ఫామ్ చేయకపోతే దానిని ఒక ఇనాపరేటివ్ అకౌంట్గా పరిగణిస్తారు. ఇప్పుడు మీరు కొన్నిసార్లు వేరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ 3-4 సంవత్సరాలు ఉంటారు. 3-4 సంవత్సరాలు అలాగా ఉంటారు అని తెలుసు కాబట్టి మీరు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఫర్ వేరియస్ రీజన్స్ అక్కడ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అకౌంట్ని క్లోజ్ చేయకుండా మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తారు. ఆ అకౌంట్ అలానే ఉండిపోతుంది. బట్ కొన్ని సంవత్సరాల తర్వాత మీరు వెళ్ళిన అకౌంట్ లేదు అని చెప్పేస్తారు. ఎలా? బికాస్ దే హ్యావ్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఇనాపరేటివ్ అకౌంట్. సో దానికి సంబంధించిన ఆర్బీఐ డెఫినేషన్ ఏంటి? సో ఇలా వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మనం వాళ్ళు తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, మీకు ఒక మంచి సువర్ణావకాశం. ఎస్, లిటరల్లీ ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఎందుకు అని అంటే రేపు జనవరి 7వ తారీఖున, ఇవాళ ఆల్రెడీ జనవరి 4, 5, 6, 7 అంటే ఇంకో 3 రోజులలో ఆదివారం ఉదయం 10 గంటలకు సండే 10 AM మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఏంటి అని అంటే అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ మీకు ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది. ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్ ఉందో దాని ప్యాటర్న్ ఆధారంగా జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఉచితంగా కండక్ట్ చేస్తున్నారు అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ వాళ్ళు. సో ఈ టెస్ట్ ఏపీపీఎస్సీ యొక్క గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దాని ప్యాటర్న్లో ఉంటుందన్నమాట. అలా అని చెప్పి తెలంగాణ వాళ్ళు రాయకూడదు అంటే మీరు కూడా రాయొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ ఎందుకు అని అంటున్నాము అని అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ ప్రకారం ఏదైతే 5 పేపర్లు ఉన్నాయో, జియోగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ సొసైటీ లేదు ఒక విధంగా సోషియాలజీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, ఈ 5 అంశాల మటుకే కదా స్క్రీనింగ్ టెస్ట్లో ఉంది ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి. సో అదే విధంగా ఇక్కడ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకి మటుకే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా అటెంప్ట్ చేయొచ్చు. దేర్ ఈస్ నథింగ్ రాంగ్. మీరు అనొచ్చు ఫ్రీ అయితే మటుకు మేము రాయాలా మాస్టర్ అని. బికాస్ దేర్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ నేను ఇంకా ఆపర్చునిటీ గురించి చెప్పలేదు మీకు. ఇంతకీ ఆ సువర్ణ అవకాశం ఏమిటి అంటే ఈ గ్రాండ్ టెస్ట్ అయితే ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారో ఆదివారం 7వ తారీఖు ఉదయం 10 గంటలకి, ఒకవేళ మీరు దాంట్లో కనుక టాప్ 5లో వస్తే మీకు అప్టేక్ జాబ్స్ తరఫున మీకు కావాలి అనుకున్న కోర్సుని ఒక పూర్తి సంవత్సరం పాటు ఉచితంగా ఇస్తారు. మీరు విన్నది నిజమే. మీరు కనుక ఆ గ్రాండ్ టెస్ట్లో టాప్ 5లో వస్తే మీరు ఏ కోర్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారు, అది టీఎస్పీఎస్సీకి సంబంధించి అయి ఉండొచ్చు, ఏపీపీఎస్సీకి సంబంధించిన అయి ఉండొచ్చు, ఆ కోర్సు ఒక పూర్తి సంవత్సర కాలం పాటు ఉచితంగా ఇస్తారు.
ఫ్రీగా ఇస్తారంటే మొత్తం ఇవ్వకపోవచ్చు అన్న డౌట్ కూడా మీకు ఉంటుంది. అలా ఏమీ లేదమ్మా, మన దగ్గర బేరాలు ఉండవు. సో అందుకని ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే, చూడడానికి వీడియోలు, చదువుకోవడానికి పీడిఎఫ్ మెటీరియల్, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి టాపిక్ వైజ్ టెస్టులు, వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మీరు గమనించవచ్చు మా ప్రత్యేకతలు. సో ఇవన్నీ కూడా ఆ 1 year వ్యాలిడిటీ ఏదైతే ఉందో ఫ్రీగా వస్తుందో దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. పే చేసిన వాళ్ళకి, ఫ్రీగా ఇచ్చే వాళ్ళకి దేర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్. ఏది ఎలా ఉండాలో అది అలానే ఉంటుంది అప్టేక్ జాబ్స్ దగ్గర. సో అందుకు వచ్చిన అవకాశం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. మీరు అనొచ్చు, సార్ మరి మేము కూడా కష్టపడి రాస్తున్నాము, టాప్ 5 అంటే మేము 6th వస్తే మాకేం లేదా అని. మీకు కూడా ఉంది. ఒకవేళ మీరు 6 నుంచి 20 వరకు వస్తే, అంటే టెస్ట్ ఎంతమంది అయినా రానివ్వండి, మీరు కనుక టాప్ 6 నుంచి 20 మధ్యలో వస్తే కనుక 9,000 రూపాయలు విలువ చేసే కోర్సు మీకు 1,000 రూపాయలకే లభిస్తుంది. ఆ కోర్స్ వర్త్ ఆఫ్ 9,000 రూపీస్ విల్ బి గివెన్ టు యూ ఫర్ జస్ట్ 1,000 రూపీస్. ఒకవేళ మీకు టాప్ 21 నుంచి టాప్ 50 మధ్యలో ర్యాంక్ వస్తే కనుక 9,000 రూపాయలు విలువ చేసే కోర్స్ మీకు 1,500 రూపాయలకే లభిస్తుంది. ఒకవేళ మీరు 51 నుంచి 100 లోపల ర్యాంక్ తెచ్చుకుంటే, అంటే టాప్ 51 to 100 లోపల ఉంటే కనుక 9,000 రూపాయలు విలువ చేసే కోర్సు మీకు 2,000 రూపాయలకే లభిస్తుంది. టాప్ 5 అయితే 1 year పాటు, ఒక పూర్తి సంవత్సర కాలం పాటు ఫ్రీ ఉచితం. 6 నుంచి 20 దాకా అయితే 9,000 రూపీస్ది 1,000 రూపీస్కి, 21 to 50 దాకా అయితే 9,000 రూపీస్ది 1,500 రూపీస్కి, అలానే 51 to 100 అయితే 9,000 రూపీస్ది 2,000 రూపీస్కే మీకు కోర్స్ లభిస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభ్యర్థులకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అభ్యర్థులకి అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. మీరు ఏ కోర్సుకి ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్సుకి సంబంధించిన ఆఫర్ అనమాట అది. సో మీరు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అయితే మీకు అది ఇస్తారు, మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అయితే మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోర్స్ ఇస్తారు ఇఫ్ యూ కమ్ ఇన్ ద టాప్ 5. సో మీ దగ్గర టాలెంట్ ఉంది అని మేము నమ్ముతున్నాము. ఆ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకుంటే కనుక దానికి తగ్గిన బహుమానం మీకు మేము అందిస్తాము. దాట్స్ వాట్ అప్టేక్ జాబ్స్ ప్రామిసెస్. సో ఈ టెస్ట్ ఎక్కడ జరుగుతుంది? అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో. ఇక్కడ మీరు గమనించవచ్చు, ద టెస్ట్ హ్యాపెన్స్ ఆన్ January 7వ తారీఖున 10 నుండి 12:30 ఎగ్జాక్ట్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఏ విధంగా అయితే జరుగుతుంది దాని ప్యాటర్న్లో అన్నాం కదా. 2.5 గంటలు అక్కడ పేపర్ జరుగుతుంది, ఇక్కడ కూడా 2.5 గంటల పేపర్ జరుగుతుంది. టెస్ట్ అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక ఈ టెస్ట్ నేను రాయాలి అని అనుకుంటే కనుక వెంటనే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. UPTTA KE JOBS PLUS ఇలా టైప్ చేయండి, యాప్ వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. మీకు వెంటనే అలర్ట్స్ వస్తుంటాయి, దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఏ విధమైన కన్ఫ్యూజన్ ఉన్నట్టయితే 9133449696 ఈ నెంబర్ కాల్ చేయండి. మీ డౌట్స్ అన్నిటినీ కూడా క్లారిఫై చేస్తారు. సో ఆన్ దట్ నోట్, విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫ్రీ గ్రాండ్ టెస్ట్. ఈ అంది వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. దిస్ ఈజ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. సో ఈ పూర్తి సంవత్సర కాలం పాటు, ఇయర్ స్టార్టింగ్ నుంచి అంటే ఇయర్ ఎండింగ్ వరకు హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మీరు కావాల్సిన కోర్సు మీరు తీసుకోవచ్చు ఇఫ్ యూ రియలీ కమ్ ఇన్ ద టాప్ 5. అండ్ ఈవెన్ కొంచెం అటు ఇటుగా అయినా సరే స్టిల్ యూ ఆర్ గెటింగ్ అట్ అన్ అఫోర్డబుల్ ప్రైస్, అట్ అ లోవర్ ప్రైస్ యాజ్ వెల్. సో ఇట్స్ అ విన్ సిచ్యువేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో అందుకని అందు వచ్చిన అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. నౌ ఆన్ దట్ నోట్, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. సో మనం ఇవాళ డిస్కస్ చేయబోయే మొట్టమొదటి కరెంట్ అఫైర్ అంశం ఏమిటి అని అంటే, ఇనాపరేటివ్ అకౌంట్ బై RBI అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ముంబై నగరంలో ఉంది. యాక్చువల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మొట్టమొదటిగా స్థాపించినప్పుడు దాని యొక్క ప్రధాన కార్యాలయం ముంబై నగరంలో లేదు, కలకత్తా నగరంలో ఉంది. కలకత్తా నగరంలో దాన్ని స్థాపించిన తర్వాత దానిని మళ్ళీ ఇటు మార్చారు, బదిలీ చేశారు ముంబైకి. సో కరెంట్లీ ప్రస్తుత కాలంలో అయితే RBI యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. అండ్ ముంబైని ద ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు, ముంబైని ద సిటీ ఆఫ్ డ్రీమ్స్ అని కూడా అంటారు. సో వాట్ ఎవర్ బీట్, మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని బ్యాంకర్స్ బ్యాంక్ అని కానీ, లేదు ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఒక బ్యాంక్ ఉంది, RBIని కూడా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో RBI యొక్క డెఫినేషన్ ప్రకారం ఒక ఇనాపరేటివ్ అకౌంట్ అంటే ఏంటి, అసలు పేరే చెప్పేస్తుంది, ఆపరేషన్స్ లేని ఒక అకౌంట్ ఇనాపరేటివ్ అకౌంట్. A savings or current account is treated as inoperative if there are no customer induced transactions in the account for a period of over 2 years. అంటే ఏదైనా ఒక సేవింగ్స్ ఖాతా, అంటే ఒక సేవింగ్స్ అకౌంట్ కానీ, ఏదైనా ఒక కరెంట్ అకౌంట్ కానీ, ఇక్కడ కరెంట్ ఖాతా అంటే మీరు ఎలక్ట్రిసిటీ ఆ కరెంట్ దగ్గరికి వెళ్ళిపోకండి. సేవింగ్స్ కరెంట్ అంటే కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు. ఫర్ పీపుల్ హూ డోంట్ గెట్ ఇట్, మీకు సింపుల్గా అర్థం అవడం కోసం చెప్తున్నాను. సేవింగ్స్ అకౌంట్ అంటే బేసిక్గా పేరే చెప్తుంది, మీరు దాచుకోవడానికి ఒక అకౌంట్ అని. కరెంట్ అకౌంట్ ఈజ్ మెంట్ ఫర్ జస్ట్ డూయింగ్ ట్రాన్సాక్షన్స్. మీరు మీ అవసరాలకు తగ్గట్టుగా డబ్బులు వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. అంటే ద కరెంట్ అకౌంట్ ఈజ్ ద బెస్ట్ థింగ్ ఫర్ దాట్. మీరు డబ్బులు నేను దాచుకోవాలి అనుకుంటున్నాను అంటే కనుక సేవింగ్స్ అకౌంట్.
సేవింగ్స్ అకౌంట్ మీద కొంచెం కొద్దో గొప్ప మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ కరెంట్ అకౌంట్ మీద మీకు ఇంట్రెస్ట్ రాదు. వేరాజ్ సేవింగ్స్ అకౌంట్కి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, మీరు పర్ డే లేదు పర్ మంత్ ఇంత మటుకే ట్రాన్సాక్షన్ చేయగలరు అని. వేరాజ్ అ కరెంట్ అకౌంట్ డస్ నాట్ హ్యావ్ ద లిమిట్ అనమాట. మీరు ఒకటే రోజులో మొత్తం అక్కడ ఉన్న డబ్బులు మొత్తం తీసేసుకోవచ్చు, కానీ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం తీయలేరు. ఒక మినిమం బ్యాలెన్స్ సంథింగ్ అలా మెయింటైన్ చేయాలి. బట్ కరెంట్ అకౌంట్లో అయితే మీరు జీరో బ్యాలెన్స్ అని మెయింటైన్ చేసుకోవచ్చు. సో అలా అనమాట. సో సేవింగ్స్ అకౌంట్ అయినా అవ్వచ్చు, కరెంట్ అకౌంట్ అయినా అవ్వచ్చు. దాన్ని ఎప్పుడు ఇనాపరేటివ్గా ట్రీట్ చేస్తారు అంటే ఒక 2 సంవత్సరాలకి పైబడి, 2 సంవత్సరాల లోపలైతే పర్లేదు, కానీ 2 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు ఒక్క కస్టమర్ ఇండ్యూస్డ్ ట్రాన్సాక్షన్ కూడా జరగకపోతే, ఇక్కడ జాగ్రత్త గమనించండి, కస్టమర్ ఇండ్యూస్డ్ ట్రాన్సాక్షన్ అన్నారు కానీ అది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అవ్వాలని వాళ్ళు ఏం చెప్పలేదు. మనం డెఫినేషన్లోకి వెళ్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. బేసిక్గా కస్టమర్ ఇండ్యూస్డ్ ట్రాన్సాక్షన్ అంటే కస్టమరే బ్యాంక్ని ఒక డబ్బు నాకు కావాలి, లేదు నేను తీసుకుంటున్నాను విత్డ్రావల్ అని చెప్పడం, లేదు తను డిపాజిట్ చేయడం, లేదు ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం, లేదు వాళ్ళ ఫొటోస్ని ఏదో ఒకటి అప్డేట్ చేయడం, ఈ విధంగా చేస్తే దాన్ని కస్టమర్ ఇండ్యూస్డ్ ట్రాన్సాక్షన్ అంటారు. అంతేగాని బ్యాంక్ పరంగా అయ్యే ట్రాన్సాక్షన్స్ కాదనమాట. సో ఆ విధంగా చూస్తే కస్టమర్ ఇండ్యూస్డ్ ట్రాన్సాక్షన్ కెన్ బి అ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇనిషియేటెడ్ బై ఆర్ డన్ అట్ ద బిహెస్ట్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్ బై ద బ్యాంక్ ఆర్ థర్డ్ పార్టీ. ఇప్పుడు కొన్నిసార్లు ఫోన్పే ఉంటుంది, లేదు గూగుల్ పే ఉంటుంది. మీరు డబ్బుల్ని విత్డ్రా చేస్తున్నారు, లేదు వేరే వాళ్ళ అకౌంట్లోకి పంపించేస్తున్నారు. సో ఇప్పుడు ఫోన్పే ద్వారా చేస్తున్నారు. సో ఫోన్పే ఇస్ ద థర్డ్ పార్టీ, మీకు బ్యాంకుకి మధ్యలో ఇంకో వేరే సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారు. సో అలా అవ్వచ్చు, లేదు మీరే నేరుగా బ్యాంక్ యాప్ యూజ్ చేయడం అలా కూడా చేయొచ్చు. వాట్ ఎవర్ బీట్ అట్ ద బిహెస్ట్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్. బిహెస్ట్ అంటే ఏంటి? నేనే రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు లేదు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తేనే, ఒకవేళ ఏదైనా ట్రాన్సాక్షన్ ఇనిషియేషన్ చేస్తే దాని కస్టమర్ ఇండ్యూస్డ్ ట్రాన్సాక్షన్ కింద పరిగణిస్తారు. అండ్ దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, అంటే డబ్బు నగదు లావాదేవీల పరంగా. కొన్నిసార్లు నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా కన్సిడర్ చేస్తారు యాజ్ అన్ ఆపరేటివ్ అకౌంట్ కిందకి. ఎలా అంటే ఎవరైనా కేవైసీ చేయించారనుకోండి. కేవైసీ అంటే ఏంటి? దీన్ని కూడా అడగచ్చు ఎప్పుడైనా ఏదో ఒక ఎగ్జామ్లో. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎస్బీఐలో అకౌంట్ ఓపెన్ చేశారు, కానీ ఎస్బీఐ బ్యాంక్కి మీరు ఎవరో తెలియదు కదా. సో నో యువర్ కస్టమర్, కస్టమర్ గురించి తెలుసుకోవడం. పేరేంటి, పెళ్ళైతే వైఫ్ పేరు, లేదు వైఫ్ అయితే హస్బెండ్ పేరేంటి, పిల్లలు ఉన్నారా, లేదు సింగిలా, లేదు డైవోర్సియా, సెపరేటెడా, వాట్ ఎవర్, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది, ఇవన్నీ తెలుసుకోవడమే నో యువర్ కస్టమర్. దీన్నే ఇన్ షార్ట్ కేవైసీ అంటూ ఉంటారు. సో కొన్నిసార్లు ఈ కేవైసీ అంటారు, అంటే ఎలక్ట్రానిక్గా చేస్తే. కొన్నిసార్లు ఆధార్ కేవైసీ అంటూ ఉంటారు. సో ఆ విధంగా కేవైసీ లాంటిది ఏదైనా చేసినా, లేదు ఏదైనా డీటెయిల్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఫేస్ టు ఫేస్ వచ్చి ఫిజికల్ మోడ్లో చేసినా, లేదు డిజిటల్ ఛానల్స్ ద్వారా చేసినా, అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అవ్వచ్చు, మొబైల్ బ్యాంకింగ్ అవ్వచ్చు, ఇలా ఏ విధంగా చేసినా సరే వాటిని నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అయినా సరే స్టిల్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ కస్టమర్ ఇండ్యూస్డ్ ట్రాన్సాక్షన్. ఎందుకు? మనమే కదా కేవైసీ చేస్తుంది, వేరే వాళ్ళు మన అకౌంట్ కేవైసీ చేయట్లేదు. ఉదాహరణకి ఇప్పుడు మీరున్నారు, మీ అకౌంట్కి నేను కేవైసీ చేయిస్తానా? కాదు కదా, మీరే చేస్తారు కదా. మీ అకౌంట్కి మీరు కేవైసీ చేయించినప్పుడు మీ డీటెయిల్స్ ఇస్తారా, నా డీటెయిల్స్ ఇస్తారా? మీ డీటెయిల్స్ ఇస్తారు కదా. సో అలా ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అయినా నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అయినా రెండు కూడా ఒకవేళ కస్టమర్ ద్వారానే వస్తాయి, అది త్రూ వాళ్ళ యాప్ ద్వారా అయినా అవ్వచ్చు, లేదా థర్డ్ పార్టీ యాప్ ద్వారా అయినా అవ్వచ్చు, దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ ప్రాపర్ ట్రాన్సాక్షన్, సిఐటి, కస్టమర్ ఇండ్యూస్డ్ ట్రాన్సాక్షన్. అలా ఒకవేళ 2 సంవత్సరాల లోపల జరిగితే ఫైన్. 2 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అలాంటిది ఏమీ జరగకపోతే దెన్ దట్ అకౌంట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఇనాపరేటివ్ అకౌంట్ బై ఆర్బీఐ అనమాట. తర్వాత మెల్లిమెల్లిగా దాన్ని క్లోజ్ చేసేస్తారు. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు డబ్బులు మన అకౌంట్లో ఉండిపోతాయి, బట్ ఆ పర్సన్ చనిపోయారు అనుకోండి, ఆ మనీని ఎవరు క్లెయిమ్ చేయరు, ఆ మనీ అలానే ఉండిపోతుంది. సో ఒక 2 years పాటు చూస్తారు. ఎప్పుడైతే ఏం జరగట్లేదో దాన్ని మెల్లిమెల్లిగా క్లోజ్ చేసేసి ఆ మనీ బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి అనమాట. అందుకే మీరు ఏం చేయాలి, ఎప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా సరే నామినీని ఖచ్చితంగా యాడ్ చేయండి. అఫ్కోర్స్ నవ్ డేస్ ఇట్ హ్యాస్ బికమ్ మ్యాండేటరీదో. అలానే బ్యాంక్ ఒకటే కాదు, మీరు ఒకవేళ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా, లేదు మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్ లేదు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా సరే నామినీని ఖచ్చితంగా యాడ్ చేయండి. ఒకవేళ అది మ్యాండేటరీ అయితే కంపల్సరీ మీరు యాడ్ చేసి తీరాల్సింది. ఒకవేళ మ్యాండేటరీ కాకపోయినా సరే, మీరు ఒకవేళ యంగ్ అయితే, మీకు పిల్లలు లేకపోతే, లేదు మీకు భార్య భర్తలు ఎవరు హోమ్స్ ఎవరు అంటే భార్య అయితే భర్త, భర్త అయితే భార్య లేకపోతే మీ పేరెంట్స్ నామినీస్ కింద పెట్టండి ఇఫ్ యు ఆర్ సింగిల్. లేదు మీకు ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఉందంటే మీ మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో, లేదు ఎక్కువగా ఎవరైతే ఆధారపడే అవకాశం ఉందో వాళ్ళని నామినీగా పెట్టండి. డోంట్ ఫర్గెట్ టు యాడ్ అ నామినీ. ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ఇంపార్టెంట్ టు హ్యావ్ బ్యాంక్ అకౌంట్ or an insurance policy or a stock market demat account or a mutual fund account. It is also important to add the nominee as well. లేదంటే డబ్బులు అక్కడే ఉంటాయి కానీ దాన్ని వాళ్ళు క్లెయిమ్ చేయలేని పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే నామినీ యాడ్ చేయలేదు కాబట్టి. Now let's talk about RGIA, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అదేనండి హైదరాబాద్ నగరంలో శంషాబాద్ ప్రాంతంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే రీసెంట్లీ ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ద న్యూస్ ఫర్ అ వెరీ గుడ్ రీజన్.
ఏంటంటే RJA ఎయిర్పోర్ట్ ఇన్ హైదరాబాద్ వాజ్ ర్యాంక్డ్ సెకండ్ అమాంగ్ ద టాప్ 20 గ్లోబల్ ఎయిర్పోర్ట్స్ విత్ ద హైయెస్ట్ ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్. మామూలుగా ఈ ఓటీపీ అనేది మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు వింటూ ఉంటాం. ఓటీపీ అంటే ఏంటి? వన్ టైం పాస్వర్డ్, అంటే ఒక్కసారికి మటుకు పనికొస్తుంది అనమాట. మీరు ఒకవేళ తప్పు కొడితే మళ్ళీ వేరొక పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఓటీపీ అందరికి గుర్తుంటుంది. సో ఇప్పుడు వన్ టైం పాస్వర్డ్తో పాటు మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆన్ టైం పర్ఫార్మెన్స్. ఇది రైల్వేస్ అవ్వచ్చు, లేదు బస్సెస్ అవ్వచ్చు, ఫ్లైట్స్ అవ్వచ్చు, వీటిలో యూస్ చేస్తారు ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో. సో అకార్డింగ్ టు సిరియమ్స్ యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ రీసెంట్లీ. సో సిరియం అనే ఒక సంస్థ ఉంది, వాళ్ళ యొక్క వార్షిక రిపోర్ట్ ఏదైతే ఉందో, యాన్యువల్ రిపోర్ట్ ఏదైతే ఉందో, దాంట్లో మనకి ఈ విషయం తెలుస్తుంది అనమాట. ప్రపంచవ్యాప్తంగా, ఒక్క ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద 20 విమానాశ్రయాలలో హైదరాబాద్ సెకండ్ ప్లేస్లో ఉంది ఆన్ టైం పర్ఫార్మెన్స్లో. ఇందుకే ఆన్ టైం పర్ఫార్మెన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ హౌ పంక్చువల్ అండ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్ ఆర్ కంపేర్డ్ టు దేర్ షెడ్యూల్డ్ టైమ్స్. షెడ్యూల్డ్ టైమ్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి ఒక విమానాశ్రయం నుండి ఉదయం 10 గంటలకి బయలుదేరాలి, అది 11 గంటలైనా ఇంకా అక్కడే ఉందనుకోండి, అది ఆన్ టైం డిపార్చర్ అయినట్టు కాదు. లేదు, ఒక విమానాశ్రయానికి 11 గంటలకి రావాలి, 11 గంటలకి రాకుండా అయ్యే 2-3 వచ్చిందనుకోండి, అది ఆన్ టైం అరైవల్ కింద కన్సిడర్ చేయరు. సో అట్లా అ ఫ్లైట్ ఈస్ కన్సిడర్డ్ ఆన్ టైమ్ ఇఫ్ ఇట్ అరైవ్స్ ఆర్ డిపార్ట్స్ వితిన్ 15 minutes ఆఫ్ ఇట్స్ షెడ్యూల్డ్ టైం. సో దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఉదాహరణకి సాయంత్రం 5ంటికి విమానం బయలుదేరాలి. సో 5ంటి కంటే 5 నుంచి 5:15 లోపల ఒకవేళ బయలుదేరితే దాన్ని ఆన్ టైం డిపార్చర్ అంటారు. 6ంటికి ఆ ఫ్లైట్ వేరే చోట రీచ్ అవ్వాలి డెస్టినేషన్ దగ్గర. 6 నుంచి 6:15 లోపల ఒకవేళ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోతే అది ఆన్ టైం రీచ్ అయినట్టే లెక్క. సో అట్లా ఆ ఉన్న టైంకి 15 minutes బఫర్ ఇచ్చారనమాట. సో ఆ 15 minutesని కూడా కన్సిడర్ చేస్తారు ఆన్ టైం అరైవల్స్ డిపార్చర్కి. సో అవన్నీ కన్సిడర్ చేస్తే మన హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సెకండ్ ప్లేస్లో ఉంది. సో వీ కెన్ అండర్స్టాండ్ హౌ డిసిప్లైన్డ్ దే ఆర్. సో మీరు ఆబ్వియస్లీ అడుగుతారు, ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఎయిర్పోర్ట్ ఏది సార్ అని. మినియాపోలిస్ అని యూఎస్ఏలో ఒక ప్లేస్ ఉందన్నమాట. అక్కడ ఉన్న సెయింట్ పాల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మళ్ళీ చెప్తున్నాను, మినియాపోలిస్ అనే ఒక ప్లేస్ ఉంది ఇక్కడ హైదరాబాద్ లాగా, అక్కడ మినియాపోలిస్. అక్కడ ఎయిర్పోర్ట్ పేరు సెయింట్ పాల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. థర్డ్ ప్లేస్ ఏమో బెంగళూరు నగరంలో ఉన్న కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట. యాక్చువల్గా లాస్ట్ 4-5 months నుంచి బెంగళూరు, హైదరాబాద్ రెండు కూడా చాలా టగ్ ఆఫ్ వార్ కాంపిటీషన్లోనే ఉన్నాయి, నువ్వా నేనా అని. ఇన్ఫ్యాక్ట్ సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో అయితే బెంగళూరు, హైదరాబాద్ కన్నా ముందే ఉంది. బట్ లాస్ట్ 2 monthsలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇంకా బాగా పర్ఫామ్ చేసి సెకండ్ ప్లేస్కి వచ్చిందని చెప్పాలి. సో వీ రియలీ నీడ్ టు గివ్ అ సెల్యూట్ టు దమ్, బికాస్ మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఇప్పుడంటే 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయినా సరే స్టిల్ హైదరాబాద్ ఈజ్ అన్ ఇంటీగ్రల్ ఎయిర్పోర్ట్ ఆఫ్ బోత్ ద తెలుగు స్పీకింగ్ స్టేట్స్. సో అందుకని వి రియలీ నీడ్ టు బి హ్యాపీ ఫర్ దిస్. ఇక్కడ మనం దీని గురించి చర్చించుకుంటే నాకు ఒక సర్ప్రైజింగ్ థింగ్ వచ్చింది. మేబీ వెదర్ ఐ డోంట్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ థింగ్. ఏరోప్లేన్ పరంగా 15 minutes బఫర్ టైం ఇచ్చారు, అంటే వెళ్ళాల్సిన టైంకి లేదు రావాల్సిన టైంకి ఒక 15 నిమిషాలు అటు ఇటు అయినా సరే అని. మరి ఆ లెక్కన రైల్వేస్కి ఎంత టైం ఉంటే దాన్ని ఆన్ టైం అరైవల్ లేదా ఆన్ టైం డిపార్చర్ కింద కన్సిడర్ చేస్తారు. మేబీ బయలుదేరాల్సిన సమయానికి 1 గంట లేదు 2 గంటలనేమో. ఒకవేళ తెలిస్తే చెప్పండి, లేదు నేను కూడా కనుక్కుని ఒకవేళ నాకు కూడా తెలిస్తే నేనే మీకు అప్డేట్ చేస్తాను. లెట్స్ టాక్ అబౌట్ సెపరేట్ టాయిలెట్స్ ఫర్ ఉమెన్ ఇన్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్. మన భారతదేశంలో ఎన్నో జిల్లాలు ఉన్నాయి. మరి ఈ జిల్లాలన్నిటికీ జిల్లా కోర్టులు ఉంటాయి. ప్రస్తుతం మనం జాగ్రత్తగా గమనిస్తే మన భారతదేశంలో 650కి పైగా జిల్లా కోర్టులు ఉన్నాయి. ఈ 650కి పైగా ఉన్న జిల్లా కోర్టులలో 1/5వ వంతు అంటే 20%, 20%. సో 20% ఆఫ్ ద 650+ district courts in India does not have a separate toilet for women. మన అందరం ప్రతి దాంట్లోనూ కూడా జెండర్ ఈక్వాలిటీ అంశాల గురించి ప్రస్తావిస్తూ ఉంటాము. మరి పర్సనల్ హైజీన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ మోర్ ఓవర్ విమెన్ ఆర్ నాట్ ద సేమ్ బయాలజికల్లీ. సో ఆబ్వియస్లీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ వేరుగా ఉంటాయి. సో కన్సిడరింగ్ వాట్ ఎవర్ బేట్, అట్లీస్ట్ దే నీడ్ టు హ్యావ్ ఎ సెపరేట్ టాయిలెట్. అండ్ మనం ఏదో గ్రామీణ ప్రాంతంలోని అంశం గురించి మాట్లాడలేదు, జిల్లా కోర్టు గురించి మాట్లాడుతాం. జిల్లా కోర్టు ఆబ్వియస్లీ జిల్లా ప్రధాన కేంద్రం ఏదైతే ఉంటుందో, హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంటుంది. మరి అక్కడ ఉన్న జిల్లా కోర్టుల్లో కూడా సెపరేట్ టాయిలెట్ లేదు అని అంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు జ్యుడిషియరీ ఎటువంటి పరిస్థితులు ఉంది. అండ్ ఈవెన్ దిస్ ఈజ్ ఆఫ్టర్ థింగ్స్ లైక్ స్వచ్ఛ భారత్ ఆర్ ఇన్ టు ద ఇంప్లిమెంటేషన్. స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కూడా ఇంకా పరిస్థితి ఈ విధంగా ఉంది అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ అబౌట్ లాంచింగ్ ద స్కీమ్, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ద స్కీమ్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ దట్ స్కీమ్. అంటే మేము ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాం అని చెప్పడం కాదు, కండక్ట్ చేసిన దాన్ని రియల్గా వాళ్ళు ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారో అది చేయడం, దానిని అలానే కంటిన్యూ చేయడం, దాట్స్ మోర్ ఇంపార్టెంట్. అందుకే నేను ఇందాక అన్నాను, అందరం కొత్త సంవత్సరం ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు, బట్ 366 days పాటు కంటిన్యూ చేయడం చాలా చాలా కష్టం. అందుకే టేక్ ఎవ్రీ డే అట్ వన్స్. ఇవాళ Day 4 of 366, టేక్ ఇట్ లైక్ దట్.
డే 5 ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో ఓన్లీ ఫోకస్ ఆన్ డే 4 ఆఫ్ 366. సో నియర్లీ 1/5 అంటే 20% ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇన్ ఇండియా ల్యాక్ సెపరేట్ టాయిలెట్స్ ఫర్ ఉమెన్. మిగతా దేశాలన్నింటిలోనేమో ఇన్ఫాక్ట్ ఈవెన్ మన భారతదేశంలో కూడా కొన్ని చోట్ల ట్రాన్స్జెండర్స్ లేదు థర్డ్ జెండర్ పీపుల్కి సెపరేట్గా టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంటే ఇక్కడ మనం ఇంకా మెన్ ఉమెన్కే సెపరేట్ టాయిలెట్స్ ఎస్టాబ్లిష్ చేయట్లేదు డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో, అకార్డింగ్ టు అ రిపోర్ట్ పబ్లిష్డ్ బై ద సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ రీసెంట్లీ. సో ఈ సంస్థ చేసిన సర్వే ద్వారా లేదు రీసెర్చ్ ద్వారా మనకు తెలుస్తుంది ఈ విషయం. ద సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ విల్ సర్వ్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ అకాడమిక్ రీసెర్చ్, లీగల్ అండ్ జ్యుడిషియల్ ఎడ్యుకేషన్ అండ్ ద జ్యుడిషియల్ సిస్టమ్. సో న్యాయ వ్యవస్థకి సంబంధించి పరిశోధనలు వాటి అన్ని అంశాలకి సంబంధించి కృషి చేస్తుంది ఈ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్. సో వాళ్ళ ద్వారా మనకి ఈ అంశం తెలుస్తుంది. వి రియలీ హోప్ దట్ డిస్ట్రిక్ట్ కోర్ట్సే కాదు, ఆబ్వియస్లీ సుప్రీం హైకోర్టు దానికన్నా ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా అక్కడ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. బట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అలానే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కన్నా కింద సబార్డినేట్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా సెపరేట్ టాయిలెట్స్ మెన్ ఉమెన్కి ఉండాలి. వీలైతే గట్టిగా మాట్లాడితే థర్డ్ జెండర్ కూడా సెపరేట్ వాష్రూమ్స్ పెట్టాలి. అలా పెట్టకపోతే ఏమవుతుందంటే కొంతమంది ఫీమేల్గా గుర్తించబడిన వాళ్ళు ఒకవేళ వాళ్ళు సెక్షువల్ ఓరియంటేషన్ మేల్ అనుకుంటే వాళ్ళు మేల్ వాష్రూమ్లోకి వచ్చేస్తారు. అలానే కొంతమంది ఫీమేల్ వాష్రూమ్స్లోకి వెళ్ళిపోతారు, విచ్ విల్ బీ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్. సో అందుకని వాళ్ళు థర్డ్ జెండర్ అని మనం గుర్తించినప్పుడు వాళ్ళకు కూడా స్పెషల్గా టాయిలెట్ పెట్టేస్తే బెటర్, దేర్ వోంట్ బీ ఎనీ బిగ్ ఇష్యూ. సో మనం డైరెక్ట్గా దీని మీద ఫోకస్ చేస్తే బెటర్. దిస్ ఇస్ సంథింగ్ లైక్ BS4 ఏదైతే వాహనాలకి సంబంధించి BS4 టెక్నాలజీ ఉందో మనం BS4 నుంచి BS5కి వెళ్ళలేదు, డైరెక్ట్ BS6కి జంప్ చేసాం కన్సిడరింగ్ ద డెడ్ లైన్స్. ఎలాగో BS5 వచ్చేటప్పటికి టైం అయిపోతుంది కదా అని మనం డైరెక్ట్ BS6 మీద ఎఫర్ట్స్ పెట్టాం. సో అందుకే మీరు బళ్ళల్లో చూస్తే BS4 స్టేజ్ వెహికల్స్ ఉంటాయి, BS6 స్టేజ్ వెహికల్స్ ఉంటాయి, కానీ BS5 స్టేజ్ ఉండదు. సో అలానే ఎలాగో ట్రాన్స్జెండర్స్ లేదు థర్డ్ జెండర్ కూడా ఒక వాష్రూమ్ ఉంటే బెటర్ అనే పొజిషన్లోకి వచ్చేసాం కాబట్టి we really request the judiciary to have a third toilet as well for the transgender people along with men and women having a separate one. And now let's talk about the Yadari Tufanu. Yadari Tufan ఏంటి? అదేనండి డెజర్ట్ సైక్లోన్. స్టార్టింగ్లో చెప్పాను కదా, డెజర్ట్ సైక్లోన్ బేసిక్ ఏంటి? ఒక సైనిక వ్యాయామం. ఇది మొట్టమొదటిసారిగా ఒక 2 దేశాల మధ్య చోటు చేసుకుంది. ఆ 2 దేశాలు ఏంటి అంటే ఇండియా అండ్ UAE. UAE అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే UAE ఇవంతా కూడా కొన్ని సామ్రాజ్యాలు కలిపి ఎస్టాబ్లిష్ చేసిన ఒక దేశం అని చెప్పొచ్చు. సో ఇండియా అలానే UAE మధ్య జరిగిన ఒక గుమ్మడి సైన్య వ్యాయామం, ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఎడిషన్, ఫస్ట్ టైం జరుగుతుంది ఇది ఎక్కడ కండక్ట్ చేశారు అంటే రాజస్థాన్లో. ఇంతకీ దీని యొక్క ఏమేంటి, ఏ లక్ష్యంతో దీనిని వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అంటే టు ఫోకస్ ఆన్ ఎన్హాన్సింగ్ ఇంటర్ ఆపరబిలిటీ అండ్ షేరింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ అర్బన్ ఆపరేషన్స్. సో నగర పరిస్థితులలో ఈ డెవలప్డ్ సినారియోస్లో ఒకవేళ ఏదన్నా డిజాస్టర్ రెస్పాన్స్ కానీ లేదు ఏదైనా కౌంటర్ టెర్రరిజం యాక్టివిటీ కానీ లేదు హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్కి సంబంధించి ఆర్మీ ఒకవేళ రెస్పాండ్ అవ్వాల్సి వస్తే, ఆర్మీ ఒకవేళ ఏదన్నా ఎక్సర్సైజ్ కానీ యాక్టివిటీ కానీ పర్ఫామ్ చేయాల్సి వస్తే అప్పటికప్పుడు అంటే వాళ్ళకి కష్టం కాబట్టి దే నీడ్ టు కీప్ డూయింగ్ దీస్ ఎక్సర్సైజెస్. సో అందులో ఇండియా UAE కండక్ట్ చేసిన ఫస్ట్ ఇది. వాళ్ళు దీనికి పెట్టిన పేరు డెజర్ట్ సైక్లోన్. ఇక్కడ మీరు పిక్చర్ కూడా గమనించవచ్చు. ఇటువైపు అందరూ ఉన్నవాళ్ళు మన భారతదేశ సైనికులు, ఇటువైపు ఉన్న వాళ్ళందరూ UAE దేశానికి సంబంధించిన సైనికులు అనమాట. ఇది ఎక్కడ జరిగింది? రాజస్థాన్లో జరిగింది. ఎక్సర్సైజ్ పేరేంటి? డెజర్ట్ సైక్లోన్, ఎడారి తుఫాను. సో దట్ ఈస్ ద థింగ్స్ ఫర్ టుడే అనమాట. సో దోస్ ఆర్ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద డే. గుర్తుంది కదా, జనవరి 7వ తారీఖు ఉదయం 10 గంటలకి APPSC Group 2 యొక్క స్క్రీనింగ్ టెస్ట్ ప్యాటర్న్లోనే మీ అందరికీ కూడా అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు ఈ టెస్ట్లో టాప్ 5లో వస్తే కనుక మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన కోర్సు ఒక పూర్తి సంవత్సరం పాటు అంటే ఒక కంప్లీట్ ఇయర్ పాటు మీకు కోర్సుని ఫ్రీగా ఇచ్చేస్తారు. అందులో మీకు చూడడానికి వీడియోలు, చదువుకోవడానికి PDF మెటీరియల్, వాటికి సంబంధించిన టాపిక్ వైజ్ టెస్టులు, వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, విచ్ ఇస్ అ నెవర్ బిఫోర్ ఫీచర్ ఇన్ ద మార్కెట్. సో అందుకని మీరు ఈ వచ్చిన అవకాశం వదులుకోవద్దు. అండ్ రిమెంబర్, ఎవరైతే 6 నుంచి 20కి వస్తారో వాళ్ళకి 9,000 రూపీస్ కోర్స్ 1,000 రూపీస్కి, 21 నుంచి 50 వరకు వస్తే 9,000 రూపీస్ కోర్స్ 1,500 రూపీస్కి, 51 నుంచి 100 లోపల ర్యాంక్ వస్తే వాళ్ళకి 9,000 రూపీస్ కోర్స్ 2,000 రూపీస్కి వస్తుంది. అండ్ రిమెంబర్, ఫ్రీగా ఇచ్చే వాళ్ళకైనా 2,000 రూపీస్ పే చేసే వాళ్ళకైనా అందరికీ కూడా సేమ్ ఫీచర్స్. దెర్ ఈస్ నో డిఫరెన్సియేషన్, దెర్ ఈస్ నో డిస్క్రిమినేషన్. ఈ వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ రూమ్మేట్స్కి చెప్పండి, మీ క్లాస్మేట్స్కి చెప్పండి, మీ తమ్ముళ్ళకి చెప్పండి, అక్కలకి చెప్పండి, చెల్లెలకి చెప్పండి, అన్నలకి చెప్పండి, ఎంతమందికి వీలైతే అంతమందికి దీని గురించి చెప్పండి. బికాస్ దిస్ ఈజ్ సంథింగ్ రియలీ స్పెషల్. అందుకే అన్నాను సువర్ణ అవకాశం అని. సో వచ్చిన సువర్ణ అవకాశం నేను వాడుకోవాలి కదా అని చెప్పి పక్కన వాళ్ళకి చెప్పకపోతే ఇండైరెక్ట్గా అది ఒక విధంగా చీటింగ్ అయిపోతుంది. సో ప్లీజ్ డూ టెల్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ యూ క్యాన్. అండ్ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్.
అండ్ వీటికి సంబంధించి మీకు ఒకవేళ ఏ విధమైన డౌట్ ఉన్నా సరే 9133449696 ఈ నెంబర్కి వెంటనే కాల్ చేయండి. అండ్ అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో టెస్ట్ జరుగుతుంది. సో వెంటనే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఆ యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకోండి, డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుని మీరు సైన్ అప్ అవ్వండి. మళ్ళీ చెప్తాను, డౌట్ ఉంటే నెంబర్ కాల్ చేయండి. విల్ ట్రై టు సాల్వ్ ఆల్ యువర్ క్వైరీస్. ఆన్ దట్ నోట్ మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.